నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు ఒక స్టాండర్డ్గా ఒక మాట అంటూ ఉంటారు, ఎప్పుడు ఇదే పని చేయాలా, ప్రతిరోజు ఇదే ఉద్యోగం చేయాలా అని. అంటే ప్రతిరోజు ఒక్కొక్క ఉద్యోగం చేయలేం కదండి. కానీ మనం చేసే పనులు మనకు ప్రతిరోజు చాలా రొటీన్గా, చాలా బోరింగ్గా కూడా అనిపించవచ్చు. కానీ 100% మనము ఫ్యామిలీని రన్ చేయడానికి కావాలి కాబట్టి ఆ పనిని రొటీన్గా ఉన్నా సరే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఏ పన్నైనా కూడా మనము ఇష్టపడాలి. ఫస్ట్ ఇష్టపడి దాన్ని మనం అలవాటు చేసుకొని, ఓకే ఇది మన వృత్తి, ఇది మనం చెయ్యాలి అని అనుకుంటూ వెళ్ళిపోతేనే మనము ప్రశాంతంగా హ్యాపీగా బతకగలం. లేదు అస్సలు మనం ఇది చేయలేము, ఇది రొటీన్ అయిపోయింది ఏంటి అంటే కొత్తదనం అనేది ప్రతిరోజు ఉంటుంది కదా. అందుకు మనం చేసే పని చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి పని మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. మరి ఈరోజు వంటల విషయంలో కూడా అంతే అండి. మనం చేసే వంటలు, మనం చేసేటువంటి పదార్థాలు మనకి చాలా బాగా నచ్చాలి. అరే మనం ఇంట్లో వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ అందించాలి, ఇటువంటి ఒక మనస్తత్వం మనకుంటే మన వంటలన్నీ టేస్టీగా వస్తాయి, చాలా హెల్దీగా వస్తాయి, మనందరం కూడా హెల్దీగా ఉంటాం. మరి అటువంటి వంటకాలతో ఇవాళ మన అమృతం రెడీగా ఉంది కాబట్టి మొదలు పెట్టేద్దాం. మరి మొదటిగా నేను చేయబోయే వంట పేరు ఏంటి అంటే కీన్వా పెసర్ల దోశ. మనం చాలా రకాల దోశలు మన అమృతం కార్యక్రమం ద్వారా నేర్చేసుకున్నాం. మంచి హెల్దీ, మంచి టేస్టీ, చాలా సింపుల్గా చేసుకునేవి. అందులో భాగంగా ఈ కీన్వా పెసర్ల దోశ ఎలా తయారు చేసుకోవాలి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీన్వా పెసర్ల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, నానబెట్టుకున్న కీన్వా 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న జొన్న అటుకులు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కీన్వా పెసర్ల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం క్వినోవా మీరు ఎలా పిలిస్తే అలా, అది రెడీగా ఉందండి. నానబెట్టుకుని పెట్టుకున్నాము. ఆ తర్వాత పెసర్లు కూడా ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత శనగపప్పును కూడా నానబెట్టుకున్నాము. అంతేనండి. ఇంకా అటుకులు కూడా కాస్త, అటుకులు మాత్రము ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం చక్కగా చాలా సాత్వికమైన, ఆరోగ్యకరమైన ఈ 2 పదాలు 100% ఈ దోశకు అప్లై అవుతాయి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్లకు బెస్ట్ దోశ, మంచి ప్రోటీన్ కావాలనుకున్న వాళ్లకు బెస్ట్ దోశ, మంచి ఫైబర్ కావాలి, మంచి జింక్, ఐరన్ ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్లకు బెస్ట్ దోశ. ఎందుకు అంటే ఇందులో మనకి పెసర్లు ఉన్నాయి, కీన్వా ఉంది, వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్లకు, క్యాలరీస్ తక్కువగా ఉండాలి అనుకున్న వాళ్లకు, గ్లూటెన్ ఫ్రీ దోశ కావాలి అనుకున్న వాళ్లకు, ఇంత మంచి ఐటమ్స్ ఉన్నాయి చూసారా. అసలు ఇంతకన్నా మంచి దోశ దొరుకుతుందా చెప్పండి. ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా మంచిదండి. ఓవరాల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో, మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత బలంగా ఉంటాము, త్వరగా ఆకలి అవ్వదు, త్వరగా క్యాలరీస్ బిల్డప్ అవ్వవు, త్వరగా షుగర్ లాగా కన్వర్ట్ అవ్వదు. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట దీంతో. సో అలా మనం ఈరోజు కీన్వాని అలాగే పెసర్లను ఈ రెండింటి కాంబినేషన్తో దోశ తయారు చేయబోతున్నాం. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే. కీన్వా కూడా ఇప్పుడు అందరింట్లో ఉంటుంది సాధారణంగా, అండ్ రేర్గా కూడా దొరికే థింగ్ కాదు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ నానబెట్టుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ముందుగా నానబెట్టుకున్నటువంటి కీన్వా. సో కీన్వాలో కూడా యాక్చువల్గా 1-2 రకాలు ఉంటాయి వెరైటీస్. సో అది ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు. కీన్వా తీసుకున్నాను, 1 కప్పు కీన్వా. దానికి తగ్గట్టుగా అంతే క్వాంటిటీ పెసర్లు, ఆ తర్వాత శనగపప్పు, ఇది కూడా మంచి ప్రోటీన్ బేస్డ్ అండి. ఆ తర్వాత జొన్న అటుకులు, ఇవి కూడా మనకు బయట దొరుకుతాయి ఈజీగా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, దీనికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత జీలకర్ర, అలాగే దీనికి సరిపడా ఉప్పు కూడా మనం చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మరి ఎక్కువ ఉప్పులు వేసుకునే అవసరం లేదు. ఉప్పులు మెయిన్గా అంటే ఒక ఏజ్ వచ్చిన వరకు అంతవరకు పర్వాలేదు. బికాస్ అయోడిన్ కంటెంట్ కూడా 100% బాడీకి కావాలి కాబట్టి చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లల నుంచి కూడా ఉప్పు తగ్గించాలన్న ఇదేం లేదు. బికాస్ దే నీడ్ అయోడిన్ అనేది ఖచ్చితంగా కావాలి. కానీ ఒక వయసు వచ్చిన వాళ్లకు, మేబీ ఒక 45+, 50+ వాళ్ళు మాత్రం చాలా వరకు మనకు ఉప్పులు కారాలు తగ్గించుకుంటేనే బెటర్ అనమాట. ఓకే, మన అమృతంలో చెప్పే వంటల్లో కూడా కొన్ని మనం స్పైసీగా ఉంటాయి అంటాము, అంటే మనం వేసుకునే దాన్ని బట్టి, మళ్ళీ అది మన ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి 100%. ఓకే, సో ఇప్పుడు మనము ఇలా నానబెట్టుకున్నటువన్నీ కూడా వేసేసుకున్నాము. కీన్వా, పెసర్లు, అటుకులు ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు సింపుల్గా చక్కగా నీళ్లు కొంచెం అవసరం పడతాయి 100%.
సో ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా దోసపిండి కన్సిస్టెన్సీలో నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇక దోశ మనం వేసేసుకోవడమే. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనము దోసపిండి కన్సిస్టెన్సీలో రుబ్బేసుకున్నాం. ఎలా ఉందో ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా చక్కగా మనం దోసపిండి కన్సిస్టెన్సీలో రుబ్బేసుకున్నాం. అంటే ఇంత జారుగా ఉంటే సరిపోతుంది. అంటే మామూలుగా పెసర్ల పిండి ఉంటుంది కదా, అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో సాధారణంగా రొటీన్గా చేసుకునే పెసరట్లలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట టేస్ట్. సో దీనికి మీరు యాడ్ ఆన్గా చక్కగా పైనుంచి ఉల్లిపాయ ముక్కలు మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు పైనుంచి కాస్త ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నార్మల్గా మనం చేసుకునే పెసరట్టులాగా. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం కాస్త వేడవ్వాలి. ఇక ఉప్పు, అల్లము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకేం లేదనమాట. అయితే దీనికి కాంబినేషన్లో అంటారా, చక్కగా అల్లం పచ్చడి బాగుంటుంది. దీంట్లో అల్లం ముక్కలు వేసినప్పటికీ కూడా అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. టొమాటో పచ్చడి బాగుంటుంది. కొబ్బరి చట్నీ బాగుంటుంది. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లే చాలా చాలా హెల్దీ అండి. అంటే కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లే చాలా హెల్దీ అంటారు. ఓకే, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఎందుకంటే అందులో ఎక్కువ నూనె శాతం కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు ఏంటి అంటే 1-2 చెంచాల నూనె పడినప్పటికీ కూడా పదార్థాలలో మంచి కంటెంట్ ఉంటుంది. పెసర్లు ఎంత మంచి ప్రోటీన్ అండి. సో శాకాహారం తీసుకునే వాళ్ళకి సాధారణంగా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఉండేటువంటి ప్రోటీన్, ఫైబర్ ఇంకెక్కడ దొరకదనే చెప్పచ్చు. సో ముందుగా కాస్త నూనె వేసుకొని జస్ట్ మనము పెనంను గ్రీజింగ్ చేసుకుందాము. ఇది ఏ పెనానికైనా అప్లై అవుతుందండి. ఒక్కసారి ఇలా టిష్యూతో అయినా లేకపోతే ఉల్లిపాయ ముక్క కాస్త స్పూన్ గుచ్చేసి అలా మీరు తుడిచేసినా కూడా సరిపోతుందన్నమాట. ఓకే, పెనం వేడైపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ కీన్వా పెసర్ల మిశ్రమం ఏదైతే ఉందో ఆ పిండిని చక్కగా దోశలాగా వేసేసుకోవచ్చు. ఇది మీకు పల్చగా కావాలంటే మరీ పల్చగా ఏం అవసరం లేదండి. మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చక్కగా దీన్ని కాస్త నెయ్యో, నూనె లేకపోతే వెన్నో మనకు కావాల్సింది యూజ్ చేసుకుని చక్కగా 2 వైపులా కాల్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు కావాల్సింటే పైన నుంచి మీకు కావాల్సిన మసాలా పేస్ట్లో లేకపోతే ఉల్లిపాయ ముక్కలు అలాంటివన్నీ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను 2 వైపులా ఇలా చక్కగా నూనెతో కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. జ్ఞాపక శక్తి సాధారణంగా పెరగాలంటే మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ ఈ కాంపోనెంట్స్ అధికంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అందులో ముఖ్యంగా గుమ్మడి గింజలు ఈ విషయంలో చాలా బాగా పనిచేస్తాయండి. అందుకే ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజలు తీసుకోవడం మొదలు పెట్టేసేయండి. మనం చక్కగా ఇలా దోశ వేసేసుకున్నాము. ఇటువైపు తిప్పేసాను చూసారా, ఇటువైపు కూడా ఒకసారి చూద్దాం. సరిపోయిందండి. సో ఇప్పుడు చక్కగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. భలే ఉందండి. సో ఇన్స్టెంట్గా మనం చేసుకున్నటువంటి కీన్వా పెసర్ల దోశ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కీన్వా పెసర్ల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, నానబెట్టుకున్న కీన్వా 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న జొన్న అటుకులు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కీన్వా పెసర్ల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కీన్వా, నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న మిల్లెట్స్ అటుకులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి ముందుగానే కాస్త నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీన్వా పెసర్ల దోశ రెడీ. చూసారు కదా కీన్వా పెసర్ల దోశ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. క్రిస్పీగా అయితే ఉందండి 100%. ఇదిగోండి. సో నాకు యాక్చువల్గా అట్లా ఇష్టం. అటుకులు అవన్నీ వేసాం కదా, సో అలాగే ఉంటుంది.
చాలా బాగుంది. అసలు దీనికి ఏం పచ్చడి అక్కర్లేదు నాకు తెలిసి అయితే, ఎందుకంటే అల్లం ఉంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. నాకు పర్సనల్గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఇలాంటి టేస్ట్ ఉన్న దోశ ఉంటే నాకు అసలు వేరే పచ్చడితో అవసరమే లేదండి, హాయిగా అలాగే తినేస్తాను. కానీ కొంతమందికి ఖచ్చితంగా చాలా పర్టికులర్గా ఉంటారు, చట్నీ కావాలి అని చెప్పి. ఇంకా అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చాలా చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు జొన్నల తీపి గారెలు. మరి జొన్నతో అంటే జొన్నల పిండితో మనము చక్కగా గారెలు తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్నల తీపి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, బెల్లం 1 కప్పు, ఉప్పు చిటికెడు. జొన్నల తీపి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. జొన్నలు అనగానే ముఖ్యంగా ఎక్కువగా వాడేది ఎవరు అంటే షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, అంటే షుగర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఎందుకంటే ఇందులో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ అనేవి అస్సలు పెరగవు. సో జొన్నలు, జొన్న పిండి, జొన్న రొట్టె, వాట్ ఎవర్ జొన్నలతో మీరు ఏది తీసుకున్నా కూడా షుగర్ అనేది అలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే మనకు వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు, జీర్ణక్రియని మెరుగుపరచుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా జొన్నల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల బ్లడ్ కౌంట్ పెరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా ఏంటి అంటే మనకు జొన్నలు అన్ని రకాలుగా మనకు సహాయపడతాయి. అలాగే ఎముకల్ని దృఢంగా చేసే విషయంలో కూడా జొన్నలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇటువంటి జొన్నలు, అలాగే మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి మినప్పప్పు. ఇక మినప్పప్పు అంటే ఎనర్జీ అంటే మినప్పప్పు. పిల్లలకు సర్వసాధారణంగా ఇడ్లీలు తయారు చేసినప్పుడు ఎక్కువ భాగం మినప్పప్పు వేస్తూ ఉంటాం, ఎందుకంటే బలంగా ఉంటారు కాబట్టి. ఇది ఎక్కువ మనకి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. సో ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు చక్కగా స్వీట్గా ఉండేటువంటి గారెలు తయారు చేసుకోబోతున్నాం. అయితే దీనికి మనం చాలా తక్కువ నూనె అండి. సో మామూలుగా గారెలు అంటే మనం చాలా ఎక్కువ నూనె అలా ఊహించుకుంటూ ఉంటాము, అలా ఏమీ కాదు. చాలా తక్కువ నూనెతో మనం చక్కగా ఈ తీపి పదార్థాన్ని మనం చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక పిండి ప్రిపేర్ చేసుకుందాం. గారెలు చేయడానికి తగ్గట్టుగా ఉండేటువంటి పిండి. సో ముందుగా మన ముఖ్యమైన పదార్థం ఏంటి? జొన్నలు. మనం జొన్నల్ని నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, సమానంగా దీనికి సమానంగా నానబెట్టుకున్న గుండు మినప్పప్పు. ఓకే, ఈ రెండింటినీ కూడా మనము సాధ్యమైనంత వరకు గట్టిగా, మనకు మామూలు కూడా గారెలు తయారు చేసుకునేటప్పుడు అది నీళ్ళగా ఉంటే మనకు గారెలు చేసి వేయడం చాలా కష్టం. ఇది కూడా మనం అదే విధంగా కొంచెం వాటర్ మాత్రం అవసరం లేకుండానే ట్రై చేస్తూ దీన్ని మనము ఒక గట్టి పిండిలాగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత అసలు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పిండి తయారు చేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా మనము పిండి తయారు చేసేసుకున్నాము. దీని కన్సిస్టెన్సీ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను ఎటువంటి నీళ్ల సహాయం లేకుండా రుబ్బుకున్నాం. అలా రుబ్బుకుంటేనే మనం గారెలు చేసుకోవడానికి మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా? సో అందుకే నీళ్లు పోయకుండా సాధ్యమైనంత వరకు రుబ్బేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మన కన్సిస్టెన్సీ కూడా కొంచెం మనకు ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం గట్టిగానే ఉండాలి, చూసారా? ఇలా మనకు చక్కగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు అండి, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ లైట్గా. మామూలుగా గారెలకు వేసినట్టుగా వేయనక్కర్లేదు. ఓకే, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఈ స్టవ్ వెలిగించి ఇందులో మనము ఈ గారెల్ని షాలో ఫ్రై చేసుకోబోతున్నాం. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో షాలో ఫ్రైకి తగ్గట్టుగా నేను కాస్త నూనె వేసేస్తున్నాను ఈ బాండీలో. ఓకే, నూనె వేడయ్యేలోపు ఇప్పుడు పిండి రెడీ చేసేసుకున్నాం కదా, ఇలా మనం పిండి తీసుకొని కాస్త నీళ్ళ సహాయంతో చేతికి పిండి అంటుకోకుండా నీట్గా ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా మనం చక్కగా గారెలు వేసేసుకోవాలి. ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాం. సో రెండు వైపులా చక్కగా మనము అటు ఇటుగా నూనెలో కాల్చుకోవాలన్నమాట. ఇలా చక్కగా
మనం రెండు వైపులా వేయించుకుంటూ ఉండాలి. ఇది ఇంకొంచెం సిమ్లో ఇటువైపు కూడా వేగాలి. ఈలోపు మనం పక్క బాండిలో ఏం చేసేటంటే మనకి బెల్లం పాకం తయారు చేసుకోవచ్చు. సో ఇంతవరకు మనం బెల్లం పాకం తయారు చేయలేదు కదా, మరి స్వీట్ తీపి అన్నాము, మరి తీపి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈలోపు మనం మరో బాండిలో 1 కప్పు బెల్లం తీసుకుందాము. 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కాస్త కరుగుతూ ఉంటుంది. సో ఒకవైపు దీన్ని కూడా మనం చూస్తూ ఉండాలి, ఒకవైపు దీన్ని కూడా మనం చక్కగా కాల్చుకుంటూ ఉండాలి. ఓకే, ఒకవైపు ఏమో బెల్లం పాకం తయారవుతుంది, మరోవైపు ఆల్మోస్ట్ మనం గారెలు పూర్తి చేసుకున్నట్టే లెక్క. సో ఆ తర్వాత ప్రాసెస్ మాత్రం చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. చుండ్రు కోసం రకరకాల చిట్కాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈసారి మెంతాకును ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. ఆ పేస్ట్ని తలకంతా బాగా అప్లై చేసుకుని ఒక 30 నిమిషాల తర్వాత చక్కగా తలస్నానం చేసేయండి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే తలలో ఉండేటువంటి చుండ్రు చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిట్కా తప్పకుండా ప్రయత్నించండి. మనం చక్కగా ఒకవైపు గారెలు వేసుకున్నాము, మరోవైపు మనం బెల్లంలో నీళ్లు పోసి ఒక పాకంలాగా తయారు చేసాము. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందామండి. ఈ బెల్లం పాకంలో ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇంకా బెల్లం పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ గారెల స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ గారెలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని చక్కగా ముందుగా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత దీని మీద నుంచి మనం చక్కగా ఈ బెల్లం పాకం వేసుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది ఈ స్టేజ్లో ఒక 2 ఆప్షన్స్ని వెతుక్కోవచ్చు. పాకంలోకే మేము వేసుకుంటాము అనుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. మీరు ఈ పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కూడా మీరు ఈ గారెలు వేసుకోవచ్చు. లేదు ఒకేసారి ఇదే మన ఫైనల్ సర్వింగ్ బౌల్ అనుకుంటే కనుక ఇలా గారెలు తీసుకొని దాని మీద నుంచి అయినా మీరు పాకం వేసుకోవచ్చు. ఏదైనా కూడా మనకు మెయిన్ ఏంటి అంటే ఈ పాకంలో ఆ గారెలు మునగాలి. అలా మునిగుంటే ఏంటంటే ఒక 20 to 30 minutes దాని సారం అనేది చాలా బాగా పడుతుంది. ఇప్పుడు చక్కగా ఒక గరిటె తీసుకొని ఇదిగోండి పాకం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ పాకాన్ని ఇలా దీని మీద నుంచి పోసుకుందాం. ఇది మరీ పల్చగా ఉండకుండా చూసుకోండి అంతే. అంటే ఒక 5-6 నిమిషాల పాటు దాన్ని మనం చక్కగా మరిగిచ్చేసామంటే కొంచెం థికెన్ అవుతుంది. ఇలా గుంటగా ఉండేదే తీసుకోవాలండి సర్వింగ్ బౌల్ కూడా, సో దట్ ఏంటంటే నానడానికి చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇది ఇమ్మీడియట్గా తినేదానికన్నా కూడా మనకు ఒక 20 నిమిషాల తర్వాత టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా చక్కగా కమ్మటి ఆరోగ్యకరమైన జొన్నల తీపి గారెలు రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్నల తీపి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, బెల్లం 1 కప్పు, ఉప్పు చిటికెడు. జొన్నల తీపి గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న జొన్నలు, నానబెట్టుకున్న మినప్పప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి పొడి, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని చేత్తో గారెల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో కాస్త బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి యాలకుల పొడి కూడా వేసి కరిగించుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న గారెల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి బెల్లం పాకం వేసి కాసేపు నానిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా రుచికరమైన జొన్నల తీపి గారెలు రెడీ. చూసారు కదా జొన్నల తీపి గారెలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది వేడిగా ఉంది కాబట్టి దాన్ని మనం చేత్తోనే ఇలా తీసుకొని చక్కగా బెల్లం పాకంతో పాటు తింటే సూపర్ ఉంటుంది. గారెలు అయితే ప్రస్తుతానికి కరకరలాడుతూ ఉన్నాయి, ఎందుకంటే ఇంకా పూర్తిగా నానలేదు కాబట్టి.
నాంతే మటుకు ఆ క్రిస్పీనెస్ డెఫినెట్గా తగ్గిపోతుంది. మంచి అంటే స్వీట్ వెళ్తుంది కదా, సో అప్పుడు మంచిగా చక్కగా మెత్తబడి భలే ఉంటాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. జొన్నలు ఎప్పుడు కూడా ఒక క్రిస్పీనెస్ తీసుకొస్తాయి మనం చేసిన వంటకు, సో అందుకే ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.